ఆయన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త. ఆయనకు టీటీడీలో పోస్టు మీద పోస్టు కట్టబెట్టేందుకు నిబంధనలకు పాతరేశారు. వైసీపీ హయాంలో ఈవోలు అన్ని విధాలా సహకరించారు. ప్రస్తుతం టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్గా కొనసాగుతున్నారు. విజిలెన్స్ విచారణలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి, కానీ ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఉద్వాసన పలకాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈయన పేరు ఎల్ మురళీ సందీప్ రెడ్డి. వైసీపీ సామాజిక మాధ్యమ విభాగంలో క్రియాశీలకంగా పనిచేశారు. టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు అత్యంత సన్నిహితుడు. ఇంతకంటే అర్హతేం కావాలి? టీటీడీలో తొలుత ఈయన కోసమే ప్రత్యేకంగా సైబర్ భద్రతా నిపుణుడి పేరిట ఓ పోస్టు సృష్టించి కట్టబెట్టారు. కొద్ది నెలలకే సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారిగా నియమించారు. ఆ హోదా సరిపోలేదనుకున్నారో ఏమో, అత్యంత కీలక ఐటీ విభాగం జనరల్ మేనేజర్ పోస్టును కట్టబెట్టేశారు. దీనికోసం పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారు. నిబంధనలు ఉల్లంఘించారు, అడ్డగోలుగా వ్యవహరించారు. అప్పట్లో పనిచేసిన ఈవోలు ఇందుకు సహకరించారు. వైసీపీ హయాంలో జరిగిన ఈ అక్రమాల గుట్టు కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వహించిన విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది. సందీప్ రెడ్డి నియామకం అక్రమమని 2024 ఆగస్టులోనే విజిలెన్స్ నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చింది. దాదాపు 2 ఏళ్లవుతున్నా సందీప్ రెడ్డి అదే హోదాలో కొనసాగుతున్నారు. అక్రమ నియామకమని విజిలెన్స్ నిగ్గు తేల్చిన కూటమి అధికారంలోకి వచ్చాక ఈవోలుగా బాధ్యతలు నిర్వహించిన జె శ్యామలరావు, అనిల్ కుమార్ సింఘాల్లు వారి హయాంలో సందీప్ రెడ్డిపై చర్యలు తీసుకోలేదు. ప్రస్తుత ఈవో ముద్దాడ రవిచంద్ర అయినా చర్యలు తీసుకుంటారా లేదా చూడాలి. ప్రస్తుతం స్విమ్స్ లో ఐటీ విభాగం జీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న సందీప్ రెడ్డి వైసీపీ నేతల ఆదేశాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వంపై బురద చల్లడం, ప్రతిష్ట దెబ్బతినేలా దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సందీప్ రెడ్డికి ఉద్వాసన పలకాలన్న డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. టీటీడీలో సైబర్ భద్రతా నిపుణుడి పోస్టు సృష్టించాలని, నెలకు 1,00,000 పారితోషికం చెల్లించేలా కాంట్రాక్టు ప్రతిపాదికన భర్తీ చేయాలని 2020 ఫిబ్రవరి 29న నిర్ణయించి పత్రికా ప్రకటన జారీ చేశారు. ఈ పోస్టు కోసం 8 మంది దరఖాస్తు చేసుకోగా వారి నుంచి మురళీ సందీప్ రెడ్డిని ఎంపిక చేశారు. అదే ఏడాది జూన్లో ఆయన విధుల్లో చేరారు. తర్వాత 2021లో ఐటీ విభాగం ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేసి దానికి చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారిగా మురళీ సందీప్ రెడ్డిని నియమించారు. ఐటీ విభాగం జనరల్ మేనేజర్ నేతృత్వంలో పనిచేయాలని నిర్దేశించారు. 2021 జనవరి 4న ఆయన సిఐఓగా బాధ్యతలు చేపట్టారు. ఐటీ విభాగం జనరల్ మేనేజర్ పోస్టును డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలనే అంశం రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉండగా దాన్ని పక్కన పెట్టేసి ఆ పోస్టు భర్తీ కోసం ఎంపిక కమిటీని నియమించారు. పోస్టు భర్తీకి 2022 జనవరి 29 నోటిఫికేషన్ జారీ చేశారు. 69 దరఖాస్తులు అందగా కమిటీ 2 దరఖాస్తులనే షార్ట్ లిస్ట్ చేశారు. వాటిలో ఒకటి సందీప్ రెడ్డిది. మిగతా వారికి తగిన వయోపరిమితి అర్హతలు లేవంటూ దరఖాస్తులు తిరస్కరించారు. సందీప్ రెడ్డితో పాటు షార్ట్ లిస్ట్ అయిన మరో అభ్యర్థిని 2022 మే 13న ఇంటర్వ్యూకు పిలిచారు. ఆ తేదీన హాజరు కాలేనని ఆయన మెయిల్ చేశారు. ఒకే వ్యక్తికి ఇంటర్వ్యూ నిర్వహిస్తే తప్పనిసరిగా అతడినే ఎంపిక చేయాలని రిక్రూట్మెంట్ విభాగం నోట్ పంపగా దేవస్థానం లా ఆఫీసర్ దాన్ని పట్టించుకోలేదు. ఒక్కరికే ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశించారు. దీంతో సందీప్ రెడ్డికి ఇంటర్వ్యూలో 300 మార్కులకు 255 మార్కులు వచ్చాయంటూ ఎంపిక చేసేశారు. ఎంపిక కమిటీలో అమేయం ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సీఈఓ అమర్ నాగారంను సభ్యుడిగా నియమించారు. ఆయనకు ఆ అర్హతలు లేవు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఐటీ విభాగం జీఎం పోస్టు సృష్టికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడంతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం సముచితమని రిక్రూట్మెంట్ విభాగం భావించింది. దీంతో నాటి ఈవో అంతకుముందు జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేశారు. ఆ రద్దు నిర్ణయాన్ని పాలక మండలి రాటిఫై చేయలేదు సరికదా. సందీప్ రెడ్డినే ఐటీ విభాగం జీఎంగా నియమించాలని 2022 సెప్టెంబర్ 9న ఈవోను ఆదేశించింది. ఆ పోస్టును నిర్వహించే అర్హత, సామర్థ్యం లేని కారణంగా ఎవరినీ ఎంపిక చేయలేదని రిక్రూట్మెంట్ విభాగం చెప్పినప్పటికీ డీఎల్ఓ ఉన్నత స్థాయి ఎంపిక కమిటీ ఎంపిక చేసిన సందీప్ రెడ్డిని నియమించాలని పాలక మండలి ఆదేశించింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారిగా ఉన్న సందీప్ రెడ్డి 2022 సెప్టెంబర్ 24న ఐటీ విభాగం జీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు అతనిని శాశ్వత ప్రాతిపదికన జీఎంగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. అప్పట్లో దీనిపై విమర్శలొచ్చినా నాటి ప్రభుత్వం లెక్క చేయలేదు.
సందీప్ రెడ్డిని సైబర్ సెక్యూరిటీ నిపుణుడిగా నియమించినప్పుడు నియామక కమిటీలో ఇన్ఫోసిస్ సైబర్ సెల్ నుంచి ఒక నిపుణుడిని సభ్యుడిగా చేర్చాలని నాటి జేఈఓ అభిప్రాయపడ్డారు. అలాంటి నిపుణుడు లేకుండానే సందీప్ రెడ్డిని ఎంపిక చేసేశారు.